Premium triplex villas at Bachpalli, APR Projects. మన లేక పొగ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? చాలా ఉంటుంది సార్. అంటే ఒక ఇమేజ్ అవ్వచ్చు, నాకున్న ఇమేజ్ కావచ్చు, రేపొద్దున నాళ్ళ పదవులకి నేను అడ్డొస్తాను. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఇమేజ్ తప్పితే ఏముంది మీకు? కాదు, అలాగా సార్. ఇప్పుడు ఒకటి ఎంత ఇమేజ్ ఏంటంటే 2004లో నేను ఒక టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సార్. భీమవరం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. రొయ్యల వ్యాపారం చేసుకునేవాళ్ళు మీరు ఇప్పుడు? రైలు వ్యాపారం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండి. టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఎగేసి రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇవ్వడం అంటే మరి ఏమి ఇమేజ్ ఉన్నదో దాన్ని బట్టి ఆలోచించండి. రొయ్యల వ్యాపారం చేసేవాళ్ళ మీరు? రైలు వ్యాపారం చేసేవాడి. రైలు వ్యాపారమే కదండి, చేపల వ్యాపారం, రైలు వ్యాపారం. అంటే వ్యాపారమేనా, పని చేయడం కూడా వస్తుంది మీకు? లేదు సార్, చాలా కష్టపడి పైకి వచ్చినాళ్ళు. ఎందుకంటే ఇంచుమించుగా మా ఫాదర్ అయితే కనుక మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబంలో ఉండగా చిన్న ఐస్ ఫ్యాక్టరీ ఒకటి, అంటే ఐస్ ఫ్రూట్లు చిన్నపిల్లలు ఉండేది కదా, ఆ ఫ్యాక్టరీ ఒకటి కొన్నారు ఎప్పుడో నేను పుట్టినప్పుడు. దాంట్లో ఐస్ బ్లాక్లు, దాన్ని మార్చి ఐస్ బ్లాక్లు తయారు చేసి ఫ్యాక్టరీ కింద మార్చారు. మార్చిన తర్వాత ఐస్ బ్లాక్లు, రొయ్యలు, చేపలు ఇవన్నీ కిళ్ళి కొట్లకి వీటికి అన్నింటికి ముక్కలు ఐస్ అమ్ముతూ ఉంటాం. దాంట్లో భాగంగా అక్కడికి వచ్చి చేపలు అవి ప్యాకింగ్ చేసుకునే వాళ్ళని బట్టి చూసి ఫాదర్ చేపల ఎక్స్పోర్ట్, కలకటా ఎక్స్పోర్ట్ అవి మొదలుపెట్టారు. ఆయన చాలా 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 కష్టపడ్డారు. ఆయన చేపల ఎక్స్పోర్ట్ మొదలెట్టి చేపల ఎక్స్పోర్ట్లో నుంచి రైల్లోకి వచ్చి మేము చిన్నప్పుడు కష్టపడ్డాం. చేపలన్న ప్యాకింగ్, డబ్బాలలో ఇంగిలాయిల్ అని రొయ్యలు కొని రొయ్యలు వేసుకుని లేడీస్తో అందరితో కూర్చుని మేము హెడ్లెస్ చేసుకుని వాటిని వాష్ చేసుకుని, అలాగే దాన్ని కూలింగ్ పెట్టడానికి ఐస్ ఉంటే కనుక ఓకలో కప్పెట్టించేవాళ్ళం. ఆ ఓకలోంచి ఐస్ తీసుకొచ్చి కడిగి చెక్క తొట్టుల్లో ఐస్ వేసి దింసా కొట్టి ప్యాక్ చేసుకుని బుట్టలు గంపలు కుట్టి, గంపలు ఉన్నాయి, గంపల్లో ప్యాకింగ్ ఉండేదండి అప్పుడు. ఆ గంపలుగా చుట్టూ గోను కొట్టాలి. అన్ సీజన్లో ఆ గోను కొట్టడం, ఆ గోనుకి హ్యాండిల్స్ వేయడం, తర్వాత ప్యాక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ గంపలు పట్టుకుని 3 హ్యాండిల్స్ ఉంటాయి, 3 కలిపి ఎక్కించి ట్రాక్టర్ లోడ్ చేయడం, ఈ రేయిలో ఒలిచినవి అన్నీ కూడా గంపల్లోకి ఎత్తడం. బాగా కష్టపడ్డారు. కష్టపడిన సొమ్ముతైనా నెల్లూరు జిల్లా గూడూరు దగ్గర కావచ్చు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర కావచ్చు. తమ్ముడు 9th చదువుతున్నప్పుడు వెళ్ళిపోయాడు మద్రాస్. చదువు పానిపించి ఈ ఫ్రాన్స్ అన్నీ కూడా మద్రాసులో ఉన్నవాళ్ళకి వేసేవాళ్ళం. వేస్తే వాళ్ళ సంవత్సరం అయ్యేసరికి డబ్బులు ఎగ్గొట్టేస్తూ ఉండేవారు, ఇక్కడ బకాయిలు పడిపోతూ ఉండేవాళ్ళు. అప్పుడు మా తమ్ముడిని 9th చదువుతున్న వాడిని మద్రాసు పంపించేశారు. అక్కడ మీరెంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్ కంప్లీట్ చేశాక మాకు దగ్గర ఇంటర్లో మా దగ్గర పనిచేసి వాళ్ళందరూ ఒకేసారి స్ట్రైక్ చేసి మానేసి వేరే కంపెనీ పెట్టుకున్నారు. అప్పుడు నేను, మా కజిన్ బ్రదర్ ఒకడు, ఇద్దరం కూడా ముగ్గురు వాడిని కాలేజీలు మానేసి వ్యాపారంలోకి వచ్చి ఇంటర్ పాస్ అయ్యి నాన్నగారికి సపోర్ట్గా వచ్చాను. నాన్నగారు చాలా ఫెర్సిబుల్ గుడ్స్ కదండి. ఆయన ఒక్క ఆయన అయిపోయాడు. ఆయన అయిపోయేసరికి మా తాతయ్య గారు సపోర్ట్ ఉండేది, పెద్ద ఆయన ముసలాయన. ఇంకా ఆయన సపోర్ట్గా మేము కాలేజీ అవన్నీ మానేసి ఇక్కడికి వచ్చాను. చెరువు నాన్నగారిని ఫాలో అయ్యారు, టౌన్ ప్రెసిడెంట్ అయ్యారు కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. 2009 టికెట్ 14 ఓడిపోయారు, 19లో గెలిచారు. పవన్ కళ్యాణ్ పైన గెలిపి ఒక ప్రపంచాన్ని సృష్టించారు. ఇప్పుడేమో పార్టీకి దూరం అయిపోయారు. అదే సార్, పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు ఆ రోజు నేను పార్టీకి రిజైన్ చేస్తున్నాను అనేసి? చెప్పలేదండి ఆయన. నేను 4th మళ్ళీ నేను చెప్పాను కదండి, 2nd అపాయింట్మెంట్ అడిగాను. ఆ రోజు కలవాలి. ఆ రోజు అంతవరకు మంత్రాలు జరిపారు కదా, పేరు నాని గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు, కొట్టు సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా అవునండి మంత్రాలు జరిపారు కదా మీతో. మరి ఏమైంది ఆ మంత్రాలన్నీ కూడా? లేదు, నేను వెళ్ళి కలిసాను కదండి 6th వాళ్ళ మంత్రాలు జరిపారు. వెళ్ళి కలిసిన అంటే ఓడిపోయిన తర్వాత మీటింగ్లు పెట్టారండి. ఈ మీటింగ్లు పెట్టినప్పుడు నేనేం చేశానంటే పార్టీ నాయకులు, కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని నాదొక స్ట్రాటజీ, నేను ఆ స్ట్రాటజీని వర్కౌట్ అవుతాను. ఎందుకంటే కార్యక్రమాలకు అన్నింటికి దూరంగా ఉండాలి, స్లో డౌన్ అవ్వాలి. ఇది ఎందుకంటే అగ్రెసివ్గా మారిపోయింది మొత్తం రాష్ట్రంలో. మీరు చూశారు, తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయడం అవన్నీ కూడా మనం చూసాం. ఇక్కడ మనం ఒక అగ్రెసివ్ మూమెంట్ అంటే ఒక కసి, కోపంతో ఎలక్షన్ చేశారు జనసేన, తెలుగుదేశం వాళ్ళు. వైసీపీ వాళ్ళన్నా, జగన్మోహన్ రెడ్డి అన్నా ఒక కోపంతో, కసితోటి. మీపై కోపం లేదా? మన మీద కూడా ఉంటుందండి. మన మీద కూడా ఎందుకు ఉండదు? అసలు వైసీపీలో ఉన్న వాళ్ళందరి మీద కూడా ఆ ఫీలింగ్ ఉంది వాళ్ళకి. ఆ టైంలో మనం
వాళ్ళని కూల్ చేయాలి, అవతల జనసేన తెలుగుదేశం వాళ్ళని కూల్ చేయాలి. అంటే ఎక్కడైతే అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు రెచ్చిపోయారు వాళ్ళ మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయి కదా, మిగతా వాళ్ళ మీద లేదు కదా. అలా అని కదండి, అన్ని చోట్ల జరిగింది సార్. ఏమక్కర్లేదు, మీరు ఇప్పుడు మొన్న ఓడిపోయాం, వైసీపీ తరపున తిరుగుతున్న క్యాండిడేట్ మన పార్టీ జెండా అటుకు తిరిగినోడు ఉంటాడు, యువతలేమో ఒకళ్ళు అవతల ఇద్దరు, వాళ్ళు గేలి చేస్తారు, హేళన చేస్తారు, అరే మీ పార్టీ ఓడిపోయింది ఏదో అంటారు, కామెంట్ చేస్తారు. ఒకసారి 2 సార్లు 3 సార్లు భరింతాడు, 4గోసారి ఏంట్రా అని అంటాడు అనుకో, ఆ నట్టుకుని వీళ్ళు కొట్టచ్చు, బలవాటు ఉంది కాబట్టి. అధికారంలో మీరు చేసిన విద్యని వాళ్ళు కూడా నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని తిరిగి చేస్తుండొచ్చు కదా. ఎక్కడన్నా కొంత ఉంటుందండి, అది అటువంటిది లేకుండా ఉండదు. ఎందుకంటే పగ అది లేకపోయినా కూడా ఉందండి అది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మన భీమవరం రూరల్ మండలంలోనే ఒక చిన్న ఇన్సిడెంట్లో జనసేన కార్యకర్తల్ని మీ పార్టీ నాయకులు మీ ఆదేశాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ తరిమి కొట్టడం జరిగింది. తిరిగి మళ్ళా వాళ్ళ మీదే పోలీస్ కేసులు పెట్టారు. భీమవరం రూరల్ మండలం కాదండి, వీరాశ్రమ మండలంలో. అంటే ఫ్యాక్ట్ ఏంటంటే మీకు అప్పుడు కాదండి, అది ఎలక్షన్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి చాలా ఫేస్ చేశాను నేను వెళ్ళిన కాడల్లా అలా గేలు చేయడం, హేళన చేయడం, మీదకు తగ్గుకు రావడం. బూతుల్లో అయితే కనుక ఇప్పుడున్న బీసీ నాయకుడు వేండ్ర వెంకటస్వామి మా బ్రదరు మా సన్ను వెళ్తే వీరాశ్రమంలో మామూలుగా బూత్లోకి వెళ్తే ఒక 200 మంది మీద పడిపోయేది. ఇంకా అంటే కొట్టేద్దరు ఇంక మీకు. అంటే చాలా అటాక్స్ ఎదుర్కొన్నాం. నేను మడుగుపోలవరం వెళ్ళాను, అక్కడికి మడుగుపోలవరం కొయ్య మోషన్ రాజు వెళ్ళాడు. ఆయన కొయ్య మోషన్ రాజు వెళ్తే కొయ్య మోషన్ రాజు మీదకే 300 మంది 400 మంది దాడి చేయడానికి వచ్చారు. దాడి చేస్తే తలంచుకుని వచ్చాడు ఆయన, ఎలక్షన్ కదా అని. మళ్ళీ అదే మడుగుపోలవరం అక్కడికి ఇలా గొడవ జరుగుతుందంటే నేను వెళ్ళాను, నా మీదకు 300 మంది అటాక్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు మీరు తుందూరు గ్రామం ఉంది కదా, ఆ పక్క పంచాయతీలోనే గొడవ జరిగింది కదా, జనసేన వాళ్ళని తరిమి కొట్టారు. అదే మర్చిపోయారు అండి అది. నేను చెప్తున్నాను, ఇది మడుగుపోలవరంలో అలా జరిగింది, వీరవాసరంలో అలా జరిగింది. అలాగే అదే మచ్చిపూరి గ్రామం వెళ్తా ఉంటే నేను బూత్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు నా మీద వెనకాల గేలి చేయడం, హేళన చేయడం, ఒక మాజీ ఎమ్మెల్యే కింద కానీ లేకపోతే అంతకుముందున్న ఎమ్మెల్యే కింద కానీ మనకున్న ఇది కానీ అసలు ఒక గౌరవ మర్యాద లేకుండా హేళన చేయడం, ఇవన్నీ తట్టుకుని జీర్ణించుకుని ఇప్పుడు అగ్నిపర్వతం అనేది ఎప్పటికప్పుడు పేలకుండా ఉండదు కదా. నేను ఆ రోజు పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు ఏదో విజయోత్సవాలు చేసుకున్న తర్వాత హరిజనపేటలోకి వెళ్ళి అంటే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా తారజువులు అయ్యేసరికి ఒక ఆవిడ చెయ్య అంటుకుంది. నేను కర్టసీగా ఏంటంటే వాళ్ళని ఆ టైంలో సంఘీభావం తెలియజేసి అక్కడ ఉన్న పోలీసుల్ని చర్యలు తీసుకోమని చెప్పొచ్చేయడానికి వెళ్తున్నాను నేను. దురదృష్టం ఏంటంటే ఆ రోజు నేను ఇలా వెళ్ళవలసింది వీరాశ్రమం వేయించి వెళ్తే కనుక హరిజనపేట ఎదురు తగులుతుంది ఫస్ట్ స్టార్టింగ్. అక్కడ మాట్లాడేసి నేను వెనక్కి వచ్చేయచ్చు మళ్ళీ ఇలాగా. నేను ఇటు తుందూరు మేయించి వెళ్ళాను, ఇలా తాడేరు తుందూరు మేయించి వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే ఒక పెద్ద సెంటర్ ఉంది, ఆ సెంటర్లో పోలీసులు ఉన్నారు. కారు ఆపి దిగొచ్చి ఎక్కడ ఏంటి సంఘటన అని అడిగాను. ఎందుకంటే నాకు తెలుసు కానీ పోలీసులు ఇక్కడ ఉంటుందో నాకు డౌట్ వచ్చింది. అయితే సార్ ఇలాగా అని చెప్తే నేను వెంటనే కారు ఎక్కాను. నన్ను ఒక 300-500 అడుగుల దూరంలో నుంచి జనసేన కార్యకర్తలు నన్ను చూశారు. చూసిన తర్వాత నా కారు వెళ్ళిపోతా ఉంటే గేలు చేస్తూ కండవాలు ఊపుతూ నా కారుకి అడ్డం వచ్చారు. అప్పుడు ఇంకా ఎమోషన్ ఇంకెంత తట్టుకుంటామని చెప్పండి. ఇప్పుడు పిల్లినైనా గదిలో పెట్టి కొడితే ఏం చేస్తుంది, తిరగబడుతుంది కదా. ఎంత అంటే ఇంకా వచ్చి కారుకి అడ్డం వచ్చి జెండాలు ఊపుతా రెచ్చగొడితే వెంటనే కారు డోర్ తీసి కింద దిగేసరికి వాళ్ళ పారిపోయారు. మేము తవిరి కొట్టలా, తరిమి కొట్టారు. నేనున్నా అప్పుడున్న మీ కద్దరికి గులాంగిరి చేసే ఒక సిఐ తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టి నేను ఒక్కడిని సార్, నేను డ్రైవరు, మా పిఏ, ఇంకొక వ్యక్తున్నాడు, వాళ్ళ 30 మంది ఉన్నారు. పారిపోయారు, నేను తవరుతుందండి. పారిపోయేసరికి ఏమైపోయిందంటే ఈ లోపల ఇది జరిగింది మెసేజ్ తెలిసిపోయి ఒక 500 మందో 1000 మందో జనాలు వచ్చేసారు. జనాలు వచ్చేసిన తర్వాత ఏమైందంటే ఆ జనాలు అలా రోడ్డు అమ్మటం నడుచుకుంటూ వెళ్ళామంతే. నడుచుకుంటూ వెళ్తే ఎవడో లేరు.